అయిపోద్ది. ప్రజల మూఢనమ్మకాలు నిజదేవుని యొద్దకు రాకుండా, జీవము కలిగిన దేవుని యొద్దకు రాకుండా మనుషులు కల్పించిన మాయాతంత్రాల వైపు ప్రజలు పరిగెత్తటాన్ని బట్టి దుస్సాహకరమైనటువంటి వేదన, ఇబ్బంది, కరువు, కన్నీళ్లు, రాజును శపిస్తున్నారు, దేవుని శపిస్తున్నారు. భారతదేశం మూఢనమ్మకాలకు పుట్టినిల్లు. అలాగని భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రతి దేశంలో ఏదో ఒక మూఢనమ్మకం. రష్యా దేశం ఉంది చూసారా? రష్యా దేశస్తులు నడుచుకుంటా వెళ్తా ఉంటే ఆకాశం నుండి పక్షి తల మీద రెట్టేస్తే రెట్ట తల మీద రెట్టేస్తేనట అది అదృష్టంగా వాళ్ళు భావిస్తారట. అందుకనే వాళ్ళు దారెమ్మటి వెళ్ళేటప్పుడు ఏ పావురమో గద్దో రెట్టేసుకునేటట్లుగా ప్రార్థన చేసుకుంటారంట. అంటే వాళ్ళ స్టార్ తిప్పే శక్తి దేంట్లో ఉంది? పావురపు పెంటలో ఉందట. అంతేనా? జర్మనీ గొప్ప దేశం అంటాం కదా. ఆ జర్మనీ దేశస్తులు కుక్క పెంట ఎక్కడైనా కనపడితే ఎడంకాలతో దొక్కుతారంట. ఎడంకాలతో దొక్కితే అదృష్టం అంట, కుడికాలతో దొక్కితే దురదృష్టం అంట. చైనా దేశస్తులు ఉన్నారు కదా, కరోనా పితామహులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు చూసారా? ఈ నూడిల్స్, వాళ్ళ ఫుడ్ నూడిల్స్. ఆ నూడిల్స్ తినేటప్పుడు అది పాములాగా పొడుగ్గా, వానపాములాగా పొడుగ్గా ఉంటుంది కదా. ఆ పొడుగ్గా ఉన్న ఈ నూడిల్స్ని కట్ చేయకుండా తినాలంట. ఎంత పొడుగుందో, ఏదైనా మెలికలు తిప్పి ఆ నూడిల్ మొత్తం లోపలికి వెళ్ళాలి. కానీ నూడిల్ కట్ చేస్తే ఆస్తి కూడా అట్లాగే కట్ అయిపోద్దంట. మూఢనమ్మకాలు. బిడ్డలారా చూడండి, ఈ గ్రంథకర్త మేకా భక్తుడు అంటాడు, నేను చీకట్లో ఉన్నా. ఎందుకయ్యా నువ్వు చీకట్లో ఉన్నావు? యెహోవా దృష్టికి నేను పాపం చేశాను. బిడ్డలారా, పాపం చేసినందువల్ల తాను చీకట్లో వెళ్ళాడు కదా. తాను వెలుగులోనికి రావాలంటే తనలో ఉన్న పాపాన్ని మొట్టమొదట తొలగించుకోవాలి. ఒక